Hi everyone, Telugu Aerobic dance exercise. ఎక్సర్సైజ్ అంతా కూడా డ్యాన్స్ స్టైల్లో ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటాయి. మనం ఇప్పుడు ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సాంగ్ని 3 ఎపిసోడ్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ ఎపిసోడ్ ఒక 4-5 మూమెంట్స్, సెకండ్ ఎపిసోడ్ ఒక 4-5, థర్డ్ ఎపిసోడ్ 4-5, అలాగా 3 ఎపిసోడ్స్ ఉంటుంది ఒక సాంగ్కి. తర్వాత మ్యూజిక్ ప్లే చేసి చేద్దాం. సో నాతో పాటు చేయడానికి జ్యోతి మేడం గారు, గౌతమి మేడం గారు, రాజేశ్వరి మేడం గారు, తర్వాత అనుష మేడం గారు, అనుపమ గారు, అలాగే సిజి మేడం గారు ఉన్నారు. సో ఫస్ట్ ఎక్సర్సైజ్, ఇలా లెగ్స్ ఓపెన్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా క్రాస్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. రైట్ హ్యాండ్ ఇలా ఒకసారి అప్పర్ బాడీ ఇలా ట్విస్ట్ చేస్తూ ఇలా బ్యాక్ రావాలి. 1 2 అయిన తర్వాత షోల్డర్స్ మాత్రమే 1 2 3 ఇలాగా ఈ స్టెప్ 2 టైమ్స్ రావాలి. ఇంకొకసారి చూడండి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఫ్రంట్ 1 2 1 2 3 1 2 1 2 3 షోల్డర్స్ ఇలా 1 2 3 రావాలి. ఈ మూమెంట్ 2 టైమ్స్ రావాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్ రెడీ, స్టార్ట్. 1 2 1 2 3 1 2 1 2 3 రైట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ సేమ్, లాస్ట్ ఎండింగ్ ఇలా రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకుంటాం కదా. అయిన తర్వాత రైట్ లెగ్ ని ఒకసారి, నెక్స్ట్ హ్యాండ్ చేంజ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ని ఒకసారి, రైట్ నీ అప్ 1 టైం, లెఫ్ట్ నీ అప్ 1 టైం. అయిన తర్వాత డబుల్ హ్యాండ్స్ రండి ఇలా మిడిల్ లో ఉండాలి. మిడిల్ లో ఉండి సిట్టింగ్ పొజిషన్, రైట్ సైడ్ హిప్స్ వే 1 టైం, left side hips way 1 time, right knee up, left knee up 1 2 ఈ మూమెంట్ 2 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. రైట్ 1 2 3 4 1 2 3 4 రైట్, వెరీ గుడ్. 2 స్టెప్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్స్, ఈ పొజిషన్ లో ఉండాలి. ఇలా టర్న్ అవ్వాలి. రైట్ లెగ్ ఇలా ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, అప్పర్ బాడీ డౌన్, డబుల్ హ్యాండ్స్ ఇలా రైట్ సైడ్ డౌన్, హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ ఉండాలి. నెక్స్ట్ రైట్ లెగ్ బ్యాక్ తీసుకునేటప్పుడు డబుల్ హ్యాండ్స్ ఇలా మిడిల్ లో ఉండాలి. 1 2 మిడిల్ 1 2 మిడిల్, ఇలాగ రైట్ లెగ్ 4 కౌంట్ చేయాలి. సేమ్ డైరెక్షన్, లెఫ్ట్ లెగ్ ఇలా ఫ్రంట్ తీసుకోవాలి, డబుల్ హ్యాండ్స్ ఇలా లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ బ్యాక్ తీసుకునేటప్పుడు మిడిల్ డౌన్ మిడిల్ డౌన్ మిడిల్, ఇలా సేమ్ డైరెక్షన్. రైట్ లెగ్ 4 కౌంట్ చేయాలి, లెఫ్ట్ లెగ్ కూడా 4 కౌంట్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 middle 2 middle 3 middle 4 middle రైట్. సేమ్ ఎక్సర్సైజ్ లెఫ్ట్ సైడ్. రెడీ, 1 middle 2 middle 3 middle 4 middle రైట్. థర్డ్ మూమెంట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ మూమెంట్ రైట్ లెగ్ టోస్ ఇలా క్లోజ్ చేయాలి, దగ్గరికి రావాలి. నెక్స్ట్ సైడ్ కి ఓపెన్ చేయాలి. లెఫ్ట్ లెగ్ టోస్ ఇలా ఇన్నర్ థై సైడ్ కి ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయాలి. మరి సైడ్ ఇక్కడ రైట్ లెగ్ టోస్ వచ్చినప్పుడు రైట్ హ్యాండ్ ఇలా మిడిల్ లో ట్విస్ట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ అప్ 1 అన్నప్పుడు ఇలా చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ టోస్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్, రైట్ హ్యాండ్ అప్ 2 అన్నప్పుడు ఇలా చేయాలి. రైట్ లెగ్ 1, లెఫ్ట్ లెగ్ 2, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఒకసారి చేస్తే 1 కంప్లీట్ అయినట్టు. అలాగే మనము 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 లెఫ్ట్ 2 లెఫ్ట్ 3 లెఫ్ట్ 4 లెఫ్ట్ రైట్. ఫోర్త్ మూమెంట్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ మూమెంట్ లో ఒక 3 మూమెంట్స్ ఉంటాయి, లిటిల్ మూమెంట్స్ ఉంటాయి. ఈ పొజిషన్ లో ఉండాలి. హిప్ మూమెంట్, సిట్టింగ్ పొజిషన్ 1 2. నెక్స్ట్ లెగ్స్ 1 2 3 4 చేస్తూ హ్యాండ్స్ ఇలా డౌన్ చేయాలి. 1 2 3 4 అయిన తర్వాత రైట్ హ్యాండ్ ఒకసారి అప్, లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి అప్. ఫస్ట్ చూడండి, 1 2 హిప్ మూమెంట్ చేసాం, 1 2 3 4 హ్యాండ్స్ ఇలా డౌన్ చేసాం, 5 6 హ్యాండ్స్ లా. నెక్స్ట్ 7 రైట్ షోల్డర్ ఇలా ఫ్రంట్ రోల్ చేస్తూ టోస్ మీద స్టెప్ అవుట్ మూవ్మెంట్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, ఇది 4 కౌంట్ చేయాలి. ఫస్ట్ హిప్ మూవ్మెంట్ చేయాలి, తర్వాత హ్యాండ్స్ ఇలా డౌన్ చేయాలి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ అప్ ఇలా వేవ్ చేయాలి. నెక్స్ట్ 1 2 3 4 ఈ 4 మూవ్మెంట్స్ కలిపి ఒక సెట్. ఇది ఈ 4 మూవ్మెంట్స్ కంటిన్యూ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్ రెడీ, స్టార్ట్. 1 2 1 2 3 4 నెక్స్ట్ 5 6 నెక్స్ట్ 1 2 3 4 రైట్. ఈ 4 మూమెంట్స్ కలిపి ఒక సెట్. ఇలాగ మనకి ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో 5 మూమెంట్స్ ఉంటాయి రైట్. దీని తర్వాత స్టార్టింగ్ మనం చేసాం చూడండి, అది ఒకసారి మరి కంటిన్యూ చేయాలి. రెడీ, 1 2 1 2 3 1 2 1 2 3 నెక్స్ట్ అయిన తర్వాత రైట్ నీ అప్, left knee up,
సైడ్ ఇలా హిప్ మూమెంట్. ఇది 2 టైమ్స్ చేయాలి. రెడీ? రైట్ లెఫ్ట్ 1 చౌ, రైట్ లెఫ్ట్ 1 చౌ, రైట్. అయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ బాడీ వేవ్ చేస్తూ రైట్ లెగ్ ఇలా ఫ్రంట్ వేయాలి, బాడీ వేవ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఇలా ఫ్రంట్ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ 2 హ్యాండ్స్ ఇలా బ్యాక్ తల వెనక ఉండాలి. ఇలా బాడీ వేవ్ చేస్తూ రైట్ లెగ్, బాడీ వేవ్ చేస్తూ లెఫ్ట్ లెగ్. 2 స్టెప్స్ అలా ఫ్రంట్ కి రావాలి. చూడండి 1 చౌ. అయిన తర్వాత రైట్ లెగ్ ఇలా సైడ్ కి తీసుకొని జంపింగ్, రైట్ లెగ్ మీద 1 2 జంపింగ్, 1 2 జంపింగ్. రైట్ లెగ్ ఒకసారి, లెఫ్ట్ లెగ్ ఒకసారి. అప్పర్ బాడీ సైడ్ కి ఇలా డౌన్ అప్, డౌన్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలాగ 3 కౌంట్స్ రావాలి. డౌన్ అప్ చేస్తే 1 కంప్లీట్ అయినట్టు, అలాగే 3 టైమ్స్ చేయాలి. ఈ మూమెంట్ 2 టైమ్స్ చేయాలి. ఓకే మేడం? రెడీ? స్టార్ట్ చేద్దాం. రైట్ 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సేమ్ ఎక్సర్సైజ్ సెకండ్ టైం. రెడీ? 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రైట్, ఫస్ట్ మూమెంట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మ్యూజిక్ లో సెకండ్ మూమెంట్ రైట్ లెగ్ ఇలా క్రాస్, టోస్ మీద ఇలా ట్విస్ట్ చేయాలి, హిప్ ట్విస్ట్ చేయాలి. అప్పర్ బాడీ డౌన్ అప్, డౌన్ అప్ ఇలాగ 2 టైమ్స్ చేయాలి. అయిన తర్వాత రైట్ లెగ్ సైడ్ లెఫ్ట్ ఎల్బో 1, లెఫ్ట్ లెగ్ సైడ్ రైట్ ఎల్బో 2 హిప్ మూమెంట్ చేయాలి. 3 4 అక్కడికి రైట్ సైడ్ రైట్ లెగ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ క్రాస్ వేయాలి, టోస్ మీద డబుల్ హ్యాండ్స్ లాక్ చేసి డౌన్ అప్, డౌన్ అప్ 2 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్ లెగ్ సైడ్ కి తీసుకోవాలి, రైట్ ఎల్బో లెఫ్ట్ సైడ్ హిప్ మూమెంట్ 1. నెక్స్ట్ రైట్ లెగ్ సైడ్ 2 3 4. ఇది సెకండ్ మూమెంట్. రైట్ లెగ్ ఒకసారి, లెఫ్ట్ లెగ్ ఒకసారి చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ? స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 లెఫ్ట్ 1 2 3 4 1 2 3 4 రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ దీంట్లో లాస్ట్ మూమెంట్ రైట్ లెగ్ ఇలా క్రాస్ ఫ్రంట్ కి వేసుకోవాలి. 1 2 3 ఇలా బ్యాక్ రావాలి, 1 2 3 ఇలా బ్యాక్ రావాలి. రైట్ లెగ్ తో పాటు హ్యాండ్ కూడా, హ్యాండ్ ఇలా ఉండాలి. అప్పర్ బాడీ డౌన్ చేస్తూ 1 2 3 ఇలా బ్యాక్ వెళ్ళాలి. 1 2 3 అయిన తర్వాత లెఫ్ట్ లెగ్ టోస్ మీద లెఫ్ట్ హ్యాండ్ ఇలా నడుము మీద ఉంచాలి, హిప్ రోల్ చేయాలి లెఫ్ట్ సైడ్ 1 2 టైమ్స్ హిప్ రోల్ చేయాలి. సేమ్ మూమెంట్ లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్ ఇలా క్రాస్ వేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 ఇలా బ్యాక్ రావాలి. 1 2 3 బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ లెగ్ టోస్ మీద రైట్ సైడ్ హిప్ రోల్ 2 కౌంట్ చేయాలి. 1 2 ఇలాగ మనము మూమెంట్ ని 4 టైమ్స్ చేయాలి. రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి, రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ? స్టార్ట్. 1 2 3 4 5 లెఫ్ట్ 1 2 3 4 5 రైట్ 1 2 3 4 5 left 1 2 3 4 5 రైట్. సో ఈ మూమెంట్స్ అన్ని కూడా నెక్స్ట్ మేము మ్యూజిక్ ప్లే చేసి చేస్తాము. సో 3 వీడియోస్ తర్వాత తప్పకుండా మా వీడియోస్ ఫాలో అవ్వాలి. అప్పుడు మ్యూజిక్లో ఉంటుంది ఈ సాంగ్, ఈ మూమెంట్స్ అన్ని కూడా. సో తప్పకుండా మా వీడియోస్ని చూడాలి. చూడడమే కాకుండా లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి. అలాగే మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.